నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజుకున్న మెగా వర్సెస్ అల్లు వివాదం ఇంకా చల్లారలేదు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చేసి ప్రభుత్వాలు మారిపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం పరిస్థితి ఇంకా ఘాటుగానే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ మెగా అభిమానులు, మెగా హీరోలు లక్ష్యంగా బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతూనే ఉన్నారు. బన్నీకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదని, ఎవరి సహకారం లేకుండానే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారంటూ అల్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ బన్నీ మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ పై ట్రోల్స్ చేస్తున్న కొంతమంది అకౌంట్లకి బన్నీ టీం మెసేజ్లు చేసినట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టుల ప్రకారం బన్నీ టీం కి సంబంధించిన శరత్ చంద్ర నుంచి ఈ మెసేజ్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. నేను అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి మెసేజ్ చేస్తున్నాను. మీరు మీ అకౌంట్ నుండి అల్లు అర్జున్ మీద మార్ఫింగ్, అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లుగా మాకు సమాచారం ఉంది. ఇలాంటి బిహేవియర్ మంచిది కాదు. కనుక అల్లు అర్జున్ పై చేసిన ఇలాంటి పోస్టులన్నీ డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వచ్చిన మెసేజ్ స్క్రీన్ షాట్లను కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టులు ఫేక్ అని, దమ్ముంటే స్క్రీన్ రికార్డింగ్ వీడియోలు పెట్టాలంటూ కొంతమంది బన్నీ ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారో చేసుకోమనండి అంటూ కమెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఏపీ ఎన్నికల వేడి మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం మధ్య పెద్ద అగ్గే రాజేసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు మెగా హీరోలు కానీ, అల్లు ఫ్యామిలీ కానీ స్పందించలేదు. కానీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను, అల్లు స్నేహారెడ్డిను అన్ఫాలో చేశారు. దీనిపై నిహారికను మీడియా ప్రశ్నించగా ఎవరు ఏం చేసినా వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటాయంటూ సీరియస్ గానే రిప్లై ఇచ్చారు. దీంతో మెగా వర్సెస్ అల్లు వివాదం గట్టిగానే జరుగుతుందంటూ అభిమానులు అనుకుంటున్నారు.